వైఎస్ జగన్మోహన్ రెడ్డికి భారీ షాక్ ఇచ్చారు మంత్రి రోజా. ప్రస్తుతం ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతో వైరల్ గా మారింది. తమకు ఏదో మంచి చేస్తారని నమ్మి ప్రజలు ఆమెను గెలిపించారు. ఇలా గెలిపించిన నాటి నుంచి ఆమె జగన్ భజన తప్ప ఇంకేం చెయ్యలేదనే విమర్శలు ఎన్నోసార్లు వచ్చాయి. టీడీపీ నుంచి రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టిన ఆర్కే రోజా వ్యక్తిగత కారణాలతో ఆ పార్టీ నుంచి బయటకి వచ్చి వైఎస్ఆర్ నేతృత్వంలో కాంగ్రెస్ లో చేరింది. ఇక ఆ తరువాత వైఎస్ మరణానంతరం జగన్ కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి వైసీపీని స్థాపించగా రోజా కూడా కాంగ్రెస్ కి గుడ్ బై చెప్పి వైసీపీ కండువా కప్పుకుంది. అయితే 2014లో వైసీపీ తరపున పోటీ చేస్తే జగన్ పార్టీ ఓడిపోయినా రోజా మాత్రం గెలిచింది. 2019 ఎన్నికల్లోనూ ఆమె విజయానికి తిరుగు లేకుండా పోయింది. 2019లో ఇక జగన్ పార్టీ అధికారంలోకి రావడంతో రోజాకి పర్యాటక శాఖ మంత్రిగా కూడా బాధ్యతలు దక్కాయి. అయితే ఇలా వైసీపీ అధికారంలోకి రాగానే తన నోటికి పని చెప్పింది రోజా. కొన్నిసార్లు సాటి మహిళలే అసహ్యించుకునేలా మాట్లాడిందనే విమర్శలు కూడా ఉన్నాయి. పవన్, చంద్రబాబు, లోకేష్, బాలకృష్ణ ఇలా అందరినీ టార్గెట్ చేస్తూ ఎన్నోసార్లు నోరు పారేసుకుంది. చివరికి 2024 ఎన్నికల్లో రోజాకి టికెట్ ఇవ్వొద్దని సొంత పార్టీ నేతలే జగన్ ను కోరే స్థాయికి పడిపోయింది. అయినప్పటికీ జగన్ రోజాకి టికెట్ ఇచ్చారు. చివరికి నగరి నుంచి ఆమె దారుణ పరాజయం చవిచూసింది. అయితే ఇప్పుడు రోజా పార్టీ మారాలనుకుంటున్నట్లు ఒక ప్రచారం తెర మీదకి వచ్చింది. కానీ రోజా పార్టీ మారాలనుకున్నా అసలు అవకాశం లేదు. ఎందుకంటే ఆమె వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాలను ఆ రేంజ్ లో దూషించింది. ఇప్పుడు ఇష్టమున్నా లేకున్నా వైసీపీలో ఉండాలే తప్ప వేరే పార్టీలో చేర్చుకునే పరిస్థితి అయితే కనిపించడం లేదు. అయితే రోజా మాత్రం పార్టీ మారేందుకు పావులు కదుపుతున్నట్లు సమాచారం. ఏకంగా బీజేపీలో చేరేందుకు రెడీ అవుతున్నారంటూ ఒక ప్రచారం జరుగుతోంది. మరి ఈ ప్రచారంలో ఎంత నిజముందన్నది మాత్రం రానున్న రోజుల్లో తెలియబోతోంది.